హలో అండి అందరు ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఈ రోజు మా సండే స్పెషల్స్ అయితే మటన్ నల్ల అండ్ బోటీ కర్రీ అండి ఈ మూడు అయితే తీసుకొచ్చినాం చాలా రోజుల తర్వాత చాలా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అనుకోండి మెనీ ఇయర్స్ తర్వాత నల్ల బోటీ అనేది అయితే తీసుకొచ్చినాము ఇంట్లో అంటే బయట ఫంక్షన్స్ లో తింటాము కానీ ఇంట్లో అయితే ఎప్పుడు ఎక్కువ వండలేదండి అప్పుడెప్పుడో వండాను నల్ల అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇవైతే తీసుకొచ్చినండి ఎందుకో చికెన్ తినట్లేదు కదా కనీసం ఇవి ఎట్లుంటాయో చూద్దామని తీసుకొచ్చిండ్రండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నేనైతే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టిన నల్ల మొత్తం దాంట్లో మరిగించడానికి ఇటు సైడ్ అయితే మటన్కి అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టినా ముందే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి మటన్ అయితే వండుతున్నాను మటన్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టాను స్టీల్ రైస్ కుక్కర్ అండి నేనైతే అన్ని స్టీల్ వాటికి మారిపోయానండి నాకు చాలా రోజుల నుండి స్టీల్ అయితే వాడుతున్నాను ఇంకా కొన్ని కొనాలండి ప్యాన్స్ సరిపోవట్లేదు రైస్కి ఒకటి ఇంకా కర్రీస్ ఎక్కువ వండినప్పుడు ఇంకో 2-3 ప్యాన్స్ అయితే కొనాలండి ఈలోగా ఆయిల్ వేడెక్కింది నూనె పోసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తానండి నేనైతే మసాలా దినుసులు మన ఏంటి అది ఇలాచి అవన్నీ అయితే నేను వేయనండి ముందు ఎందుకంటే నేను మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుని అదే వేస్తాను మటన్లో వేస్తే అక్కడక్కడ తగులుతుందని చెప్పి ముందు అవైతే వేయనండి స్పైసెస్ పౌడర్ మాత్రమే వేస్తాను ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువనే 2 ఉల్లిపాయలు కట్ చేశానండి 3/4 కిలో మటను దానికోసము 2 ఉల్లిపాయలు కట్ చేశాను ఆ పక్కకైతే ఇప్పుడు దాంట్లో నల్లా వేస్తే అది మొత్తం మరిగిపోయిందండి తీస్తున్నాను తీసి పక్కకు పెట్టానండి ఈలోగా అదంతా వాటర్ అంతా ఉడుతుందని పక్కకు పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నేను పసుపు అది నాన్ వెజ్ కోసము వేరే బాక్స్లో తీసి పెట్టుకుంటానండి వెజ్ కర్రీస్ వండినప్పుడు వేరే నాన్ వెజ్ వండినప్పుడు వేరే వాడతాను నేనైతే అందరూ ఎట్లా వాడతారో మరి ఈ విధంగా మటన్ అయితే వేస్తున్నానండి సింపుల్ స్టైలేనండి దాంట్లో మేము మసాలాలు ఏమి యాడ్ చేయమండి అంటే కొబ్బరి పొడి పేస్ట్లు ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు మేము అసలు వాడమండి మా వాళ్ళు తినరు అట్లా అవన్నీ ఇష్టం ఉండదు మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవే వేసుకొని వండుకుంటాము కారం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేస్తాము అంతే ఇట్లనే వండుతాం మేము చింతపండు పులుసులు అవి ఇవైతే వేయమండి సింపుల్ ఇట్లనే వండుకుంటాం మా స్టైల్ అయితే ఇదే ఇట్లనే మాకు నచ్చుతుంది కర్రీ ఆ పక్కకైతే మళ్ళీ అది దించేసిన కదండి ఇప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి మళ్ళీ మరిగిన తర్వాత బోటీ కూడా బాగా మరిగించానండి బోటీ అయితే నేను ఎంతసేపు అంటే ఒక 1 అవర్ కడిగినానండి బోటీ దాంట్లో పేగులలో ఉన్నది అదంతా తీసి 1 అవర్ కడిగాను అసలు చాలా టైం పట్టింది అసలు అందుకే ఎక్కువ తినాలనిపించదు ఏదో అట్లా తెచ్చుకున్నాము కానీ అంత ఇష్టంగా అయితే తినలేదండి ఇష్టమే కానీ అంతా చూస్తుంటే నచ్చట్లేదు ఏదో తెచ్చుకున్నాము కానీ నచ్చట్లేదు ఈ పక్కకైతే బోటీ కర్రీ అయిపోయిన తర్వాత రాగి సంకటికి ప్రిపేర్ చేస్తున్నాను రాగి సంకటికి దొడ్డు బియ్యం ఉంటాయి కదా కంట్రోల్ బియ్యం 1 కప్పు కడిగి నానబెట్టుకున్న ఒక 1 అవర్ బ్యాక్ అది పొయ్యి మీద పెడితే ఉడికిందండి మెత్తగా అయిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉండాలి దాంట్లో వాటర్ ఉన్నప్పుడు ఈ రాగి పౌడర్ 1 కప్పు మళ్ళీ రాగి పౌడర్ కప్పు అండ్ రైస్ కప్పు వేసి దాన్ని కలపకుండా అట్లనే మూత పెట్టాలండి మూత పెడితే అదే ఉడికిపోతుంది లాస్ట్ కలుపుకొని ముద్దలు చేసి పెట్టుకోవాలి రాగి సంకటి అప్పుడప్పుడు వేస్తున్నా ఈ మధ్యనే నాటుకోడి వండినప్పుడు ఒకసారి వేసాను ఇది మటన్ కదా అని రాగి సంకటి కూడా వేసానండి అటు పక్కకైతే అయిపోయింది బోటీ కర్రీ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంకా నల్లా వేరే వండుకోవాలి ఈ బోటీలో కొంచెం నల్ల పీసెస్ కొన్ని వేసాను మళ్ళీ ఇది చాలా ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ నల్ల వేరే వండుతున్నానండి
ప్రతి ఒక్కటి సేమ్ ప్రాసెస్ అండి. ఆయిల్ వేయడం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే మెథడ్లో వండుతాం మేమైతే. పెద్ద దాంట్లో స్పెషాలిటీ ఏమి ఉండదండి. ఫ్రై చేసుకోవడం అంతే. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ వేస్తే మాత్రం అస్సలు బాగుండదు. అది బోటి అయినా నల్ల అయినా వాటర్ లేకుండా చేసుకో. ఆల్రెడీ ఉడికిపోయింది, వేడి నీళ్ళలో బాగా మరిగిపోయింది కాబట్టి సింపుల్గా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం వేసుకొని మసాలా వేసుకుంటే అయిపోతుందండి. ఈ విధంగానైతే బోటి కర్రీ అండ్ నల్ల మటన్ రాగి సంకటి. అందరికైతే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. నేను వీడియో ఎడిటింగ్ చేసింది 14th ఏప్రిల్. నేనైతే అంబేద్కర్ గారి వీర అభిమాని అండి. ఎందుకంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ రోజు అంబేద్కర్ లెసన్ చెప్పానండి. అప్పుడు మొత్తం ఆ స్టోరీ చదివాను. దానివల్ల అప్పటి నుంచి నాకు అంబేద్కర్ గారి పైన చాలా చాలా గౌరవం, చాలా చాలా ఇష్టమైన నాయకుడు ఎవరంటే అంబేద్కర్ గారు అనే చెప్తాను నేను. అసలు ఆయనది చూడండి, ప్రతి ఒక్కరు ఆయన స్టోరీ వినండి. తప్పకుండా మీరు కూడా అంబేద్కర్ గారి ఫ్యాన్ అయిపోతారండి. ఈ విధంగా మా సండే గడిచిందండి. తర్వాత ఈవినింగ్ డీమార్ట్కి వెళ్ళాము. కొన్ని సరుకులు తేవాల్సి ఉండే వెళ్ళామండి. వీడియో అయితే అందరూ చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్.